రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం నడుస్తుంది. ఈ కంపెనీ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రిని బర్తరఫ్ చేయాలన్నందుకు రివర్స్ లో తమనే సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ అంటుంది. అసలు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేసిన ఆ అవినీతి ఏంటి, ఈ కంపెనీకి సీఎం రేవంత్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మంత్రి పొంగులేటి సతీమణి మాధురి, కుమారుడు హర్షారెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ శివార్లోని కొత్వల్గూడను అడ్డాగా చేసుకుని అక్రమాలకు తెరలేపింది. అసలు అక్కడ మైనింగ్ పర్మిషన్ లేదు, పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు. జీవో 111 పరిధిలోకి వచ్చే ఈ ఏరియాలో కనీసం కరెంట్ కనెక్షన్ కూడా లేకుండా భారీ జనరేటర్లతో క్రషర్ యూనిట్ ను నడుపుతున్నారు. ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తా ఉంది. ఈ క్రషర్ కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదే విధంగా మైనింగ్ లైసెన్స్ లేదు. ఇది అక్రమంగా జరుగుతున్న క్రషర్, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. మంత్రి గారి పొలిటికల్ పవర్ తో మంత్రి కుమారుడు కనుసన్నుల్లోనే ఈ దందా నడుస్తుంది. ఇక అధికారులు కూడా ఈ అరాచకాలను చూసి చూడనట్లు వదిలేశారు. నిజానికి బయటకు కనిపించేది ఈ క్రషర్ యూనిట్ అక్రమ దందా మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న 350 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని చేజిక్కించుకోవాలనేది రాఘవ కన్స్ట్రక్షన్ ప్లాన్. 1978లో పేదలకిచ్చిన అసైన్ భూములను 2008లోనే ప్రభుత్వం పిఓటి యాక్ట్ కింద వెనక్కి తీసుకుంది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వీటిని పక్కాగా సర్కార్ భూమిగా రికార్డులోకి ఎక్కించింది. అటువంటి ప్రభుత్వ భూమిని చేజిక్కించుకోవటానికి మాస్టర్ ప్లాన్ వేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్. పాత అసైనీలను మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాం అని ఒక ఎమోషనల్ డ్రామా ఆడారు ఆ కంపెనీ ప్రతినిధులు. పాత అసైనీల నుంచి పాత డేట్లతో 33 ఏళ్ల లీజ్ అగ్రిమెంట్లు రాయించుకున్నారు. ఈ అక్రమాలపై అసెంబ్లీ వేదికగా ప్రశ్నించింది బీఆర్ఎస్. 100 కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు నడుపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పటాన్ని నిలదీస్తూ రాఘవ పేరు స్వయానా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని, సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించినందుకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతుందన్నారు. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల డిమాండ్తో డిఫెన్స్లో పడ్డ కాంగ్రెస్ సర్కార్ రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు 10 ఏళ్లలో ఇల్లీగల్ మైనింగ్ చేపట్టిన అన్ని కంపెనీల అవినీతిపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు అనౌన్స్ చేశారు. మంత్రి పొంగులేటిని తన పదవిలో కొనసాగిస్తూ సిబిసిఐడి విచారణ జరిపించడం అంటే ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వటానికి గవర్నమెంట్ వేసిన మాస్టర్ ప్లాన్ అని కేటీఆర్ విమర్శించారు. మంత్రి రాజీనామా చేయకుండా నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, ప్రజల ఆస్తులను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని వార్న్ చేశారు. వారు స్వయంగా ఒప్పుకున్నారు, అవును నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది? సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. సోమవారం పార్టీ నేతలతో కలిసి లోక్సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు కేటీఆర్. పొంగులేటిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సిఐడిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరామన్నారు కేటీఆర్.